తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ. ఉన్నటువంటి 12 రాసుల వాళ్ళకి కూడా వారి వారి లక్ష్మి ఏంటో తెలియాలండి. అదే ఈనాటి నా ప్రశ్న. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి లక్ష్మి వరిస్తుంది, వాళ్ళ లక్ష్మి ఏంటి అసలు అనేది తెలియాలి. ఆ విధంగా ఏదైనా చెప్తారా మన వాళ్ళకి? తప్పకుండా అమ్మా. లక్ష్మి అంటే మనకి ఇక్కడ డబ్బు ఒకటే కాదు అని మనం ఒక 100 సార్లు చెప్పుకోవడం జరిగింది. లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు, అన్ని రకాలుగా మనకు భోగభాగ్యాలు ఉండేటువంటి పరిస్థితులలో చక్కటి ఆరోగ్యం, మన మాట విధానం, మనం మాట్లాడేటువంటిది ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడం కూడా, అవును, అది కూడా లక్ష్మి. మానసిక ప్రశాంతత లక్ష్మి, అందంగా నవ్వడం లక్ష్మి. అంతే. సో మనం మాట్లాడే ప్రతి మాట అద్భుతంగా ఎదుటి వారికి ఒకంత ప్రశాంతత పాటుగా ఒకంత సంతోషాన్ని ఇవ్వాలి, కానీ ఉండనివ్వండి. ఇప్పుడు చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మంచి మైక్లో చెప్పు, చెడు చెవులో చెప్పు అన్నట్టుగా చెడును వదిలేయాలి. ఎందుకు? ఇప్పుడు నిన్నటి రోజు నువ్వు ఇట్లా అయ్యింది, ఇప్పుడు అది అయ్యింది, అయిపోయింది. నిన్న నువ్వు ఇట్లా చేశావు, మొన్న ఇట్లా చేశావు, ఆ కమ్మ చినిగిపోయింది. ఇప్పుడు నిన్నటి రోజును నువ్వు ఎంత అతుకు పెడదామన్నా రాదు. సో ఇప్పుడు జస్ట్ నౌ, స్టిల్ అండ్ రేపు అనేదే చూసుకోవాలి. చాలామందిని నేను చూస్తున్నాను, పంతులు గారు మాకు ఈ విధంగా జరిగింది, మాకు మొన్న అట్లా అయింది, దానివల్ల మాకు ఈరోజు ఇట్లా అనిపిస్తున్నది, పదే పదే మొన్న ఇట్లా అయింది, నిన్న ఇట్లా అయింది. ఇవన్నీ అనవసరము. నేను చెప్పే పాయింట్ ఒకటే, నౌ స్టిల్ మీరు ఎంత ధైర్యంగా ఉన్నారు, నౌ స్టిల్ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, నౌ స్టిల్ మీరు అద్భుతంగా ఉండండి. అంతే. నేను ఒకరికి సహాయం చేశాను, వారు నన్ను మోసం చేయని, వారి కర్మ వారు అనుభవిస్తారు. ఎవరు మోసపోయినా వారి కర్మ వారు అనుభవిస్తారు. అంతే. అది నేనైనా మీరైనా ఎవరైనా దానిని శుద్ధి చేసుకోవాలి. దానిని మనము శుద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ ఒకరికి మనం స్థానం ఇస్తేనే, ఇప్పుడు భార్య లేదా ఒక గురువు లేదా ఒక ఏదైనా కావచ్చు, వారికి మనం ఇచ్చేటువంటి స్థానము మన మనసులో ఉంటుంది. అది ఎదుటి వ్యక్తి ఊహించేసుకొని నేను ఇట్లా అనుకున్నాను అని అంటే మాత్రం దానికి మనం ఏం చేయలేం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా లక్ష్మి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అన్ని రకాలుగా మనకు సమయానికి అన్నము, అన్ని రకాలుగా కూడా మనకు జాతకరీత్యా కూడా. ఇప్పుడు జాతకరీత్యా అంటే నేను చెప్పేది ఏమిటంటే, మీరు అన్నటువంటి విషయాలలో యోగకారకుడు, లక్ష్మీ యోగాలు 159 స్థానాలలో, 159 స్థానాలలో కానీ, పంచమ భావం కానీ, నవమ భావం కానీ, లగ్నం కానీ, ఇవి మనం చూసుకొని వీటి అధిపతులు ఎవరు అనేది మనము చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది వ్యక్తిగత జాతకరీత్యా. రాశిని బట్టి ఒకసారి చెప్పండి 12 రాశుల వాళ్ళకి. అయితే మేషం నుంచి మీనం వరకు 12 రాశులలో మేషరాశి వారికి లక్ష్మి ఎలా వస్తుంది, వాళ్ళ లక్ష్మి ఎవరు? తప్పకుండా. ముందుగా మేషరాశి వారికి లక్ష్మి ఎవరు అనేటువంటి మీ ప్రశ్నకు, వారు ప్రేమించేటువంటి వ్యక్తులు కావచ్చును, అదేవిధంగా వారి భార్య, వివాహం కాలేదు వారి తల్లి, అంతే, వారే వాళ్ళ లక్ష్మి. వారితో వీరు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత నవ్వుతూ ఉంటారో, ఎంత అద్భుతంగా ఉంటారో, తల్లి చెప్పిన మాటలో లేదా ఇంకెవరో చెప్పిన మాటలో వినకుండా వీరు మళ్ళీ స్త్రీలకు పురుషుడే. ఇక్కడ ఇప్పుడు ఒక అబ్బాయికి భార్య లక్ష్మి అన్నాం, మరి అమ్మాయికి నీ భర్తే నీకు లక్ష్మి. కనుక మీ భర్తను మీరు ఎంత సంతోషంగా, ఎంత ప్రేమగా చూసుకుంటారో అంత ఫలితం మీకుంటుంది. ఇది గమనించుకోండి. ఇక వృషభ రాశి వారికి వారి యొక్క తల్లిగారే వారికి పూర్తి లక్ష్మి. వారి తల్లిని వారు ఎంత ప్రేమగా చూసుకుంటారో, వారి తల్లి నుండి వారంతటి ఎనర్జీని పొంది అమ్మవారు మురిసిపోయి వారికి మంచి అనుగ్రహాన్ని ఇస్తుంది. అది వాళ్ళు ఏ రకంగా అంటే ఆ రకంగా. ఇక మిథున రాశి వారికి వీరి స్నేహితులే లక్ష్మి అట. అంటే స్నేహితులతో కలిసి ఉండడము, స్నేహితులకు సంబంధించి వారేమైనా ఇబ్బందులలో ఉంటే ఏమైనా సహాయం చేయడం కావచ్చును. అయితే ఇక్కడ దుర్మార్గ స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు. అది మనం గమనించుకోవాలి. మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. కనుక
మీరు ఎవరో ఒక్కరిని లేదా ఇద్దరిని మంచి బెస్ట్ ఫ్రెండ్ను దగ్గర పెట్టుకోవడం ద్వారా మీకు మంచి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక కర్కాటక రాశి వారికి వీరి కుటుంబమే వీరికి లక్ష్మి. కుటుంబాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో, కుటుంబాన్ని ఎంత సంతోషంగా చూసుకుంటారో కర్కాటక రాశి వారికి మంచి భవిష్యత్తు మాత్రం ఉంటుంది. ఇక సింహరాశి వారికి మీ గౌరవము, మీ పేరే మీకు లక్ష్మి. సింహరాశి వారికి అయితే మీ గౌరవము పాడయ్యే విధమైన పనులు కానీ లేదా మీ పేరు ఖరాబ్ అయ్యే పనులు కానీ మీరు చేయొద్దు. సో అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఇక కన్యా రాశి వారికి వీరి కష్టమే వీరికి లక్ష్మి. ఎంత కష్టపడితే అంత లక్ష్మి. సో ఈజీ మనీ అని కానీ లేదా ఇంట్లోనే కూర్చుంటానని కానీ మాత్రం చేయొద్దు. సో తులారాశి వారికి వీరికి కూడా వీరి జీవిత భాగస్వామి వలన వీరికి లక్ష్మీ యోగం ఏర్పడుతుంది కనుక జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకుంటే సరిపోతుంది. ఇక వృశ్చిక రాశి వారికి వీరికి ఉండేటువంటి సీక్రెట్ మైండ్ సెట్, రహస్యాలను నిలుపుకొనుట. అంటే ఫలానా పని నేను చేస్తున్నాను, ఈరోజు నేను ఫలానా వ్యక్తిని కలిశాను, ఇది రహస్యంగా ఉంచుకోవాలి విషయాన్ని. నేను ఈ ఉద్యోగంలో చేరుతున్నాను, నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, లేదా నేను ఈ విధంగా చేయబోతున్నాను, ఈ విషయాలు ఏది కూడా బయటికి చెప్పద్దు. వీరు సీక్రెట్ మైండ్ సెట్తో సీక్రెట్గా ఉంచడమే వీరికి లక్ష్మి అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వారు తెలుసుకోండి. ధనస్సు రాశికి అధిపతి ఎవరు? గురువు. ఆ గురువే వారికి లక్ష్మి. సో గురువుతో ప్రేమగా ఉంటూ, సో గురువుకు ఏమైనా అవసరాలను తీరుస్తూ కావచ్చును, లేదా గురువు యొక్క మన్నన ప్రేమను ఎంతనైతే పొందుతారో ధనస్సు రాశి వారికి అంతటి అనుగ్రహం లభిస్తుంది. మోసం చేయొద్దు. ఎవరినైతే మోసం చేస్తారో గురు స్థానంలో ఉండేటువంటి వారిని చాలా డౌన్ఫాల్ వెళ్ళిపోతారు. సో వీరి తండ్రే వీరి ఫస్ట్ గురువు, అది గమనించుకోండి. ఇక మకర రాశి వారికి వీరి క్రమశిక్షణనే వీరికి లక్ష్మి. వీరు ఎంతటి క్రమశిక్షణగా ఉంటారు అంటే అది వారి మనస్సాక్షికే తెలుసు. డిసిప్లైన్గా చాలా. సో వీరి లక్ష్మి 100కు 200% మీ క్రమశిక్షణ, మీ డిసిప్లిన్, అది గమనించుకోండి. 11వది కుంభరాశి. కుంభరాశికి సంబంధించి మీ యొక్క ఆలోచనలు కావచ్చును, మీ ఐడియాస్ కావచ్చును, ఏదో ఒక కొత్త క్రియేటివిటీ ఉండేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవే మీకు లక్ష్మి. అంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త జనరేషన్ విధంగా కానీ లేదా కొత్తగా ఆలోచిస్తూ మీరు వర్క్ చేసేటువంటి దానిలో అందరూ చేసే విధంగా కాకుండా నేను కొంచెం కొత్తగా క్రియేటివిటీగా చేయాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు కలిసి వస్తుంది. ఒక గొర్రె పోతుంది, దాని వెనకాల అన్ని గొర్రెలు పోతున్నాయి అనేటువంటిది కాకుండా మీరు ఒక కొత్త మార్గాన్ని మీరు రోడ్డు వేస్తే అది మీకు లక్ష్మి. ఇక లాస్ట్ మీనరాశి. మీనరాశి వారికి వీరి యొక్క భావాలు, మనసులో ఉండేటువంటి భావాలు, ఇవాళ నేను సినిమాకు వెళ్ళాలనుకుంటున్నా, అబ్బో వెళ్ళను, ఇంట్లో వాళ్ళు ఏమని అంటారు, లేదా ఇవాళ నేను ఒక థమ్స్అప్ తాగాలనుకుంటున్నా, ఉదాహరణ నేను చెప్తున్నా, లేదా ఈరోజు నేను పలానా బిర్యానీ తినాలనుకుంటున్నా, లేదా నేను అంటే వీరికి ఉండేటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో, కోరికలు, భావాలు, హృదయంలో ఉండేటువంటి భావాలను వీరు అంటే మంచి భావాలు, నేను చెప్పేది ఇంకా వేరేవి కాకుండా మంచి భావాలను వీరు యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మంచి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎటైనా టూర్ వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, దానిని మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. వెళ్ళడం ద్వారా మీకు ఒక ఎనర్జీ వస్తుంది. ఒక టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఒక ఎటో ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు, వీరి హృదయంలో వీరికి వచ్చేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో మంచి భావాలను వీరు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం వస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వారి లక్ష్మి ఎలా వస్తుంది అని ప్రాక్టికల్గా తెలియజేశారు. డెఫినెట్గా ఇవి అప్లై చేసుకుంటే పెద్దవి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మీనరాశి వారికి చెప్పాను, మనసుకు సంబంధించింది అన్నప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు వీరు మానసిక ప్రశాంతతలో జపం చేసుకున్న వీరికి లక్ష్మి. అది నేను చెప్పింది ఒక లైన్ అయినా మీరు బాగా ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.